హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి శ్రావణ మాసానికి సంబంధించిన ఒక స్వీట్ రెసిపీని అయితే నేను చూపించబోతున్నానండి. వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా సులువుగా చేసుకునే ఒక ప్రసాదం రెసిపీని అయితే ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. ఇలా మనం మంచి రుచిగా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎంత పని ఉన్నా కూడా వీటిని చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం రెసిపీ కోసం నేనైతే ఇక్కడ పరమాన్నం చేయబోతున్నానండి. పరమాన్నం చేసుకోవడానికి ఎప్పుడైనా పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, అలా పాలు విరగకుండా సింపుల్ మెథడ్లో పరమాన్నాన్ని మంచి మృదువుగా రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్గా మీకు చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ కప్పు అంటే ఒక 100 గ్రామ్స్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని తీసుకోవాలి. లేదా మీరు పెసరపప్పుకి బదులుగా పచ్చిశనగపప్పునైనా తీసుకోవచ్చండి. పెసరపప్పు తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే బియ్యానికి కాంబినేషన్ పెసరపప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో నేను అందుకోసం అని చెప్పేసి ఈ బియ్యంతో దీనికి కాంబినేషన్గా పెసరపప్పునైతే తీసుకుంటున్నానండి. ఇలా పెసరపప్పు బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పప్పు బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పుతో ఒక కప్పు నీళ్ళని తీసుకొని అరగంట నుండి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అంటే వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ మీకు టైం ఉంటే కనుక 1/2 అవర్ అయినా పర్లేదు, 1 అవర్ అయినా పర్లేదండి. గంట సేపు నానబెట్టుకుంటే కనుక ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. టైం లేకపోతే ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. అరగంట తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. బెల్లాన్ని తురిమి మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో దానికి డబుల్ అమౌంట్ బెల్లాన్ని తీసుకోవాలి. అంటే ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినేవారైతే 1/2 కప్పు వరకైనా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకున్న బెల్లాన్ని గిన్నెలోకి తీసుకొని ఇందులోనే ఒక అరకప్పు వరకు నీళ్ళని తీసుకొని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. పరమాన్నం చేసేటప్పుడు ముందుగా బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నామంటే అన్నం ఉడికేసరికి ఈ బెల్లం నీళ్ళు అనేవి కంప్లీట్గా చల్లారిపోతాయి. కాబట్టి పరమాన్నం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఇలా బెల్లం కరిగించుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక 1-2 నిమిషాలు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పరమాన్నం వండడానికి నేనైతే ఇక్కడ ఇత్తడి బౌల్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇత్తడి బౌల్ అవైలబుల్లో లేకపోతే కనుక కంచు కడాయిలో అయినా చేసుకోవచ్చు, లేదంటే స్టీల్ గిన్నెలో అయినా చేసేసుకోవచ్చు. ముందుగా ఇందులోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఇక్కడ నేను పరమాన్నాన్ని మొత్తం పాలతోనే చేస్తున్నానండి. మీరు ఇలా మొత్తం పాలు వద్దు అనుకుంటే గనక 1/2 లీటర్ పాలను 1/2 లీటర్ నీళ్ళనైనా తీసుకోవచ్చు. కానీ ఇలా మొత్తం పాలతో చేస్తే పరమాన్నం రుచి చాలా చాలా బాగుంటుందండి. పాలు చక్కగా వేడై ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం కడిగి నానబెట్టిన బియ్యాన్ని దీనిలోకి తీసేసుకోవాలి. బియ్యంలో ఉన్న నీళ్ళతో సహా తీసేసుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాలపై వచ్చే మీగడని పాలల్లోకి అనుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మనం ఈ పరమాన్నం చేసేటప్పుడు దగ్గరే ఉండి ఉడికిస్తూ చేసామంటే ఒక అరగంటలో మనకు ఈ పరమాన్నం తయారైపోతుంది. ఇక్కడ నేను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో పాలు పొంగిపోకుండా సిమ్లో పెడుతూ ఉడికిస్తున్నానండి. చూడండి, పాలు కూడా కొంచెం దగ్గర పడి అన్నం కూడా కాస్త మెత్తగా అవుతుంది. పాలు ఎలా అయితే దగ్గర పడుతూ ఉంటాయో అన్నం అనేది అలా సాఫ్ట్గా అయిపోతుంది. పాలు అనేవి ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. అలాగే అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది. మనం ఇలా తీసుకొని నొక్కి చూసామంటే మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా గరిటతో కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే మనకు పరమాన్నం కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకోవాలి. మీరు బెల్లం నీళ్ళని తీసుకునేటప్పుడు ఈ మెథడ్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా మనం వేడివేడి పరమాన్నంలోకి బెల్లం నీళ్ళని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కానీ లేదా స్టవ్ ఆఫ్ చేసి కానీ బెల్లం నీళ్ళని తీసుకోవాలి.
అలాగే బెల్లం నీళ్ళు కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి. ఈ విషయాలు చూసుకొని మనం పరమాన్నం ఎప్పుడు చేసినా పాలు విరగకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోవాలండి. మీకు కనుక గుడిలో పెట్టిన ప్రసాదంలా కమ్మగా రావాలి అంటే కనుక ఒక పెసరపప్పు అంతా పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అది అవైలబుల్లో లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్లో ఉంటే కనుక వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్నాక వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దీని తర్వాత మంటను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. ఒక 3-4 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఒక పక్కన పరమాన్నం ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం ఇంకొక గిన్నెలోకి 1/2 కప్పు నెయ్యిని తీసుకొని వేడి చేసుకుందాము. ఇలా పక్కన స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టుకొని నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ బాదం పలుకుల్ని, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రటి రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన ఉడుకుతున్న పరమాన్నంలోకి వేసేసుకోవాలి. మరో పక్కన పరమాన్నం కూడా బాగా ఉడికి క్రీమీగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన జీడిపప్పు బాదం పప్పు పలుకుల్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. మనకు పరమాన్నం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటే చల్లారక కూడా మరీ గట్టిగా అవ్వకుండా చాలా బాగుంటుందండి. ఇలా మనం ఏ ఒకేషన్కైనా చాలా ఈజీగా మంచి రుచిగా పరమాన్నాన్ని చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి బెల్లం పరమాన్నం మరింత రుచిగా చేయాలనుకుంటే కనుక ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి ఎలా కుదిరింది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.